హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా త్వరగా అయిపోయే వంకాయ ములక్కాయ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ కర్రీ మనకి చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ వీడియో చూసేయండి. పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొన్ని ఆవాలు అలాగే కొన్ని జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నవి వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 వేసుకోండి. కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వేయించుకోండి. మనకి ములక్కాయ ముక్కలు ఒక 80% వరకు ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా తీసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మనకి ములక్కాయ ముక్కలు మొత్తం ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి. అలాగే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. సో ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత చివర్లో మీ కారానికి తగ్గట్టు చూసుకొని కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మన వంకాయ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలకి 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకున్నాను. అంతే. సో చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.